హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టెక్ లెర్నర్ తెలుగు. ఇది నా మొదటి వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు తీసుకొస్తూ ఉంటాను. ఇక వీడియో మొదలు పెడదాం. నేను ఇప్పుడు మాట్లాడబోయే టాపిక్ గూగుల్ లెన్స్ గురించి. గూగుల్ లెన్స్ అనే ఒక ప్లే స్టోర్ యాప్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా ప్లే స్టోర్ నుంచి గూగుల్ లెన్స్ డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత గూగుల్ లెన్స్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఇట్లా చూసినట్లయితే స్క్రీన్లో మనకు ఇక్కడ కింద సెర్చ్ మీద హైలైట్ అయ్యింది. ఇప్పుడు ఇక్కడ మనకు చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి. వీటిలో పనికొచ్చే వాటి గురించి మాట్లాడితే, ఒకటి ట్రాన్స్లేటు, ఒక భాష నుంచి ఇంకో భాషకు మార్చుకోవటం. రెండు, సెర్చ్, అంటే మనం ఏదైనా ఇమేజ్ని చూపెట్టి ఫోటో తీసినా లేదా గ్యాలరీ నుంచి సెర్చ్ చేసినా దానికి సంబంధించిన రిజల్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే షాపింగ్ కావచ్చు, లేదా చారిత్రక ప్లేస్ కావచ్చు, వాటి గురించి డీటెయిల్స్ వస్తాయి. సో ఇప్పుడు మనం ట్రాన్స్లేట్ గురించి మొదట నేర్చుకుందాం. ట్రాన్స్లేట్ మీద క్లిక్ చేశాను. సో ఇప్పుడు ఒక భాష నుంచి ఇంకో భాష మధ్య, సో ఏదైతే భాష ఉందో దాన్ని డిటెక్ట్ చేస్తుంది, తర్వాత అది తెలుగులోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇప్పుడు చూద్దాం. గ్యాలరీలోకి వెళ్ళాను. నేను ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను, నరేంద్ర మోడీ గారిది. ఇది మొదట ఇంగ్లీష్లో ఉంది. ఇప్పుడు నేను ఇంగ్లీష్ టు తెలుగు అని రాయటం వల్ల ఇది మనకు తెలుగులోకి ట్రాన్స్లేట్ అయింది. దీన్ని మీరు వాట్సాప్లో అన్ని ప్లాట్ఫామ్లో షేర్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంగ్లీష్ టు హిందీ అన్నామనుకోండి, ఇది పూర్తిగా హిందీలోకి మారిపోయింది. అలాగే వేరే భాష మీ ఇష్టం, ఏ భాషలోనైనా సరే మారిపోతుంది. సో ఇప్పుడు ఇదొక ఫీచర్. దీని తర్వాత నెక్స్ట్ సెర్చ్ గురించి. ఇప్పుడు ఈ ఇమేజ్ని ఇది సెర్చ్ చేసింది. సెర్చ్ చేసి దాంట్లో ఉన్నది ఎవరు, వారికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చింది. ఇప్పుడు ఇంకొక ఇమేజ్ని సెర్చ్ చేద్దాం. ఈ ఇమేజ్ని సెర్చ్ చేద్దాం. సో ఈ ఇమేజ్లో మనకు తాజ్మహల్ ఉంది, ఇంకా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఇది ఆటోమేటిక్ డిటెక్ట్ చేసింది, దీని పేరు తాజ్మహల్ అని. దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం మనకి ఇక్కడ ఇచ్చింది. సో మనం గూగుల్లోకి వెళ్ళి ఇంకా డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఇంకొకటి చూద్దాం. ఇక్కడ వివో ఫోన్ నేను పెట్టాను. సో ఇప్పుడు ఈ ఫోన్ ఏంటో మనకు తెలియదు, బట్ ఇది క్యాచ్ చేసింది ఈ ఫోను ఏంటి అని, అలాగే ఈ ఫోన్ ఎక్కడెక్కడ దొరుకుతుందని. సో ఇక్కడ నుంచి మనం షాపింగ్ డైరెక్ట్గా చేసుకోవచ్చు. అంటే ఆ ఫోన్ ఏంటి అని మనం వెతకకుండా గూగులే మనకు దాని లింక్ డైరెక్ట్గా ఇచ్చింది. సో ఇలా ఈజీగా గూగుల్ లెన్స్ను ఉపయోగించి మన నిత్య జీవితంలో ఎక్కడైనా సరే లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు తమిళనాడు వెళ్ళారు, అక్కడ మనకు తమిళ్ భాష రాదు. అలాంటి ప్రదేశాల్లో అక్కడ ఉన్న బోర్డ్స్ని చదవాలనుకున్నా, లేకపోతే రైల్వే స్టేషన్లో ఉన్న డిస్ప్లే బోర్డ్స్ని చదవాలనుకున్నా, పబ్లిక్ ప్లేస్లో షాప్ పేరు చదవాలనుకున్నా, ఏదైనా సరే అక్కడ మీరు ఫోటో తీసేసి లైవ్లో దాన్ని ట్రాన్స్లేట్ మీద క్లిక్ చేసి తమిళ్ టు తెలుగు అని నొక్కితే మీకు టోటల్గా మన తెలుగు లాంగ్వేజ్లో వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్, ఇలా మీరు హిందీ అలాగే ఏ భాషనైనా సరే, ఫారెన్ వెళ్ళినా సరే అక్కడ కూడా మీరు అన్ని రకాలుగా నేర్చుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, ఒకవేళ నా వీడియో మీకు నచ్చినట్లయితే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.